వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటనలో ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ గాయాలతో జగన్ దగ్గరికి వెళ్లాడు బాధితుడు. ఆ బాధితుడిని పోలీస్ అధికారికి చూపించారు జగన్. ఇదేం పద్ధతి అంటూ పోలీసుల్ని ఆయన ప్రశ్నించారు. కార్యకర్తలు గాయపడ్డారని కారు దిగేందుకు జగన్ ప్రయత్నించారు. కారు దిగకుండా జగన్ ని ఎస్పీ అడ్డుకున్నారు. కాన్వాయ్ లో జగన్ ని అక్కడి నుంచి పంపేశారు ఎస్పీ. గాయపడ్డ కార్యకర్తని పరామర్శించారు జగన్. అయితే పోలీసులు కనీసం గాయపడ్డ వ్యక్తుల్ని పరామర్శించేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి పంపేయడం ఏంటి అంటూ ఆయన అక్కడ చూడొచ్చు మనం, తలకి గాయంతో ఆ కార్యకర్త జగన్ దగ్గరకు వెళ్లారు. ఇదేం పద్ధతి అంటూ పోలీసుల్ని జగన్ ప్రశ్నిస్తున్న ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. బంగారుపాలెంలో పర్యటిస్తున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అక్కడ మామిడి రైతుల ఇబ్బందులు అడిగి తెలుసుకునేందుకు ఆయన వెళ్లిన క్రమంలో అక్కడ ఒక్కసారిగా భారీ ఎత్తున కార్యకర్తలంతా కూడా తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో ఒక కార్యకర్త తలకి గాయమైంది. ఆ కార్యకర్తని పరామర్శించేందుకు జగన్ దిగే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు, బయటికి రావద్దని చెప్పారు. అయితే కార్యకర్తకి గాయమైతే ఇదేం పద్ధతి, ఇలాగైనా మీరు ప్రవర్తించేది అంటూ పోలీసుల పట్ల ఆయన సీరియస్ అయిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ కార్లోంచి బయటకు వచ్చిన ఆయన ఎస్పీని అడుగుతున్నారు, ఇదేం పద్ధతి, ఇలా గాయమైతే ఇలాగైనా మీరు ప్రవర్తించేది అంటూ ఆయన ఆ కార్యకర్తకి గాయపడ్డ ఆ వ్యక్తిని చూపిస్తూ పోలీసులను ఆయన చాలా సీరియస్ గా, చాలా ఆవేశంతో ఆయన ప్రశ్నిస్తున్న దృశ్యాలను ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కాన్వాయ్ లో జగన్ అయితే ఎస్పీ అక్కడి నుంచి పంపించేశారు. ఆయన్ని బయటికి రానివ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గాయపడ్డ కార్యకర్తను జగన్ పరామర్శించారు. ఆ గాయంతోనే ఆ వ్యక్తి జగన్ ఉన్న కారు డోర్ వరకు కూడా వచ్చాడు. అతన్ని చూపిస్తూ జగన్ ఆగ్రహంతో పోలీసుల్ని ఇలా ప్రశ్నించారు. బంగారుపాలెంలో జగన్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మామిడి రైతుల ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకునేందుకు ఆయన అక్కడికి వెళ్లారు. అయితే జగన్ పర్యటనకి పోలీసులు ఆంక్షలతో కూడిన అనుమతిచ్చారు. అయితే జగన్ పర్యటన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. దీంతో జగన్ ని కిందకి దిగొద్దు అని చెప్పిన ఎస్పీ ఆయన్ని కాన్వాయ్ లో అక్కడి నుంచి పంపించేశారు.